దేవునితో గడియని ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా ఈ 17వ దినములోనికి మమ్మల్ని నడిపించారయ్యా. ఈ దినపు ఆరాధనలో మిమ్మల్ని స్తుతించుటకును, ప్రార్థించుటకును, ఆరాధించుటకును మీరు మాకు ఇచ్చిన ఈ అద్వితీయమైన కృపా సత్య సంపూర్ణత కొరకే స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్యమును ధ్యానించడానికి, వినడానికి ఆశపెడుతున్నాను. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరం. మీరు మాట్లాడడం మాకు ఎంతో అవసరమైనా అది మా ఆత్మీయ జీవితాలకు మేలుకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావము మీరే పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవునితో గడియని ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా 17వ దినములోనికి నడిపించబడిన మనం ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలను ఈ రీతిగా చదువుకున్నాం. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. అదే రీతిగా తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు. అంశము గిద్యోను యొక్క తగ్గింపు. ప్రభునందు ప్రియులారా, ఏదైనా ఒక అద్భుతము జరిగిన తర్వాత, ఏదైనా ఒక ఘనమైనటువంటి కార్యం జరిగిన తర్వాత, లేదా ఏదైనా ఒక సక్సెస్ లభించిన తర్వాత మనిషికి ఉన్నటువంటి అది మంచిదో చెడ్డదో ఓ లక్షణం ఏంటంటే దానిని ఒకటి ఎవరొకరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లేదంటే దానిని ఎవరో ఒకరికి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక విజయము కానీ, లేదా ఒక సక్సెస్ కానీ, ఒక ఘనమైన కార్యం కానీ, ఇంకా ఏదైనా గుర్తింపు కలిగే ఒక అద్భుతం జరిగిన తర్వాత ఒకటి దానిని ఒక వ్యక్తి వ్యక్తిగతంగా తనకు ఆపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, లేదంటే కొందరు వ్యక్తులు తమకు ఆరాధికునిగా ఉన్నటువంటి ఆ లీడర్కి దాన్ని ఆపాదించడానికి ప్రయత్నం చేస్తారు. మనం చదువుకున్న ఈ 22, 23 వచనాల భాగం ఇదే కనపడుతుంది. మిద్యానీయుల మీద ఒక అద్భుతమైనటువంటి విజయం లభించింది. నో డౌట్ గిద్యోను యొక్క పాత్ర అందులో చాలా అద్భుతంగానే ఉంది, చాలా అద్భుతంగానే. ఒకప్పుడు ఈ దేని సహాయం చేత నేను వీరిని విడిపించాలి అన్నటువంటి గిద్యోనే చాలా అద్భుతమైన రీతిలో దేవుని పిలుపుకు లోబడి, దేవుని మాటను అంగీకరించి ఇంచుమించుగా 22,000 మందిని పైగా, ఆ తర్వాత కేవలం 300 మందిని దగ్గర పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ పంపించేసి వారితో యుద్ధానికి బయలుదేరారు. పైగా గిద్యోనుతో ఉన్నది 100 మందే, మిగతా 200 మందిని వేరు వేరు భాగాలు చేసి వేరు వేరు ప్రాంతాలకు మిద్యాను దండులోనికి పంపించేశాడు. కానీ ఇలాంటి సందర్భంలో గిద్యోను సైనికుల మీద మిద్యాను సైనికుల మీద గిద్యోను పొందినటువంటి విజయము చాలా చిరస్మరణీయమైనటువంటి విజయం, చాలా అద్భుతమైనటువంటి విజయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిద్యానీయులకు భయపడి అణగారిపోయారండి. క్షీణ దశకు వచ్చేసారు. మనం మొదటి భాగాలలో గిద్యోను ఆ యొక్క ప్రారంభ స్థితిలో మనం చూసామండి. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితము మిద్యానీయుల యొక్క ప్రభావానికి ఎంతవరకు వచ్చేసిందంటే అత్యంత హీనమైనటువంటి దశకు వచ్చింది. అలాంటి భయంకరమైనటువంటి మిద్యాను దండు వారి గురించి మాట్లాడుతూ మనం ముందు భాగాలలో చదువుకున్నాం. మిద్యాను సైనికులు ఎలా ఉన్నారంటే మిడతల దండు వలె ఉన్నారట. అంతేకాదు వారి రథములు సముద్రపు ఇసుక రేణువుల వలె ఉన్నాయంట. ఇలాంటి విస్తారమైనటువంటి సైన్యము మీద, మిద్యాను సైన్యం మీద గిద్యోను పొందినటువంటి విజయం సామాన్యమైనటువంటి విజయం అయితే, చాలా అద్భుతమైనటువంటి విజయం, చారిత్రాత్మకమైనటువంటి విజయం, చరిత్ర సృష్టించినటువంటి విజయం. ఒక రకంగా చెప్పుకోవాలంటే న్యాయాధిపతుల గ్రంథములో ఉన్నటువంటి విజయాలు అన్నింటిలో కూడా చాలా పెద్ద విజయం అని మనం చెప్పక తప్పదు. అలాంటి గిద్యోనుతో ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మను రక్షించేదివి గనుక నీవును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పి ఒక క్రెడిట్ ఇచ్చేశారు. ఇక నువ్వు తప్ప మాకు వేరొక రాజు కానీ, లేదా న్యాయాధిపతి కానీ, లేదా నాయకుడిని కానీ మేము ఊహించుకోలేం. ఎందుకంటే నువ్వు మాకు ఇచ్చినటువంటి విజయం అలాంటిది, నువ్వు మాకు చేసిన ఉపకారం అలాంటిది. ఎప్పటికీ ఈ మిద్యానీయుల చేతుల్లోంచి మేము బయటపడతామన్నటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే అంత విస్తారమైనటువంటి సైన్యం, అలాంటి సైన్యం చేతుల్లోంచి నువ్వు ఒంటి చేత్తో జయించినట్లుగా వారిని జయించి మాకు గొప్ప విమోచన, రక్షణ ఇచ్చావు. కనుక మా యొక్క డెసిషన్, ఇశ్రాయేలు సమాజం యొక్క డెసిషన్ ఏమిటంటే ఈ క్రెడిట్ నీదే. అయితే నీవు
నువ్వు చచ్చిపోతే నీ కుమారుడు, ఆ కుమారుడు చచ్చిపోతే అతని కుమారుడు. ఇక మమ్మల్ని ఏలే అధికారం ఎవరిదయ్యా అంటే తరతరములకు గిద్యోను యొక్క సంతానదే. ఇలాంటి ఒక పొగడ్త మన జీవితంలో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించాను. ఏదో నిజమే మనం మంచి విజయాన్ని, ఒక మంచి సక్సెస్ని సాధించాం. ఇలాంటి ఒక పొగడ్త మన చుట్టూ ఉన్నవారు మనకి ఒకవేళ చెప్తే కనుక మనం ఏమంటామో ఆలోచించండి. వ్యక్తిగతంగా ఆలోచించండి. వెంటనే మన ఛాతీ వెడలిపోతుంది, మన ఆలోచనలు మారిపోతాయి, మన ఉద్దేశాలు చాలా అతిశయంలోనికి నడిపించబడతాయి. ఒకటి కాదు, ఇంకా రకరకాల పరిస్థితులు వస్తాయి. బట్ గిద్యోను యొక్క సమాధానం ఎంత అద్భుతంగా మనకి కనపడుతుందంటే, ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆత్మీయంగా గిద్యోను మాటలు ఉన్నాయండి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడు మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును. ఒక చిన్న సక్సెస్కే మనల్ని పట్టుకోలేం, ఒక చిన్న విజయానికే ఇక మనంతటి వారు లేరు అన్నటువంటి అతిశయము, గర్వానికి మనం వెళ్ళిపోతూ ఉంటామండి. ఒక చారిత్రాత్మకమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి విజయం తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి యునానిమస్గా గిద్యోనును పొగుడుతున్నారు. అప్పుడు గిద్యోను అంటున్నటువంటి మాట, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు. ఎంత చక్కటి ఈ మాటలలో గిద్యోను యొక్క పరిపక్వత కనబడుతుందండి. మెచ్యూరిటీ లెవెల్స్ ఎలాగున్నాయో ఆలోచించండి. నేను మిమ్మల్ని ఏలను, నన్ను మిమ్మల్ని ఏలడానికి దేవుడు నన్ను పలకలేదు. నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, ఎందుకంటే నాకున్న పిలుపు కూడా నా కుమారుడికి లేదు. మరి ఎవరయ్యా ఏలతారంటే యెహోవా మిమ్మును ఏలును. ఇది ఒక ఆత్మీయ పరిపక్వత గిద్యోను జీవితంలో. ఆధ్యాత్మికంగా గిద్యోను ఎదుగుతున్నాడు అనడానికి ఒక గొప్ప సాక్ష్యం. ఎందుకంటే ఆ 6వ అధ్యాయము 12వ వచనము ప్రారంభంలో వచ్చేస్తే గిద్యోనులో ఇలాంటి ఒక పరిపక్వత కానీ, ఇలాంటి ఒక విశ్వాసము కానీ, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యము కానీ కనిపించటం లేదు. పరాక్రమం కలిగిన బలార్జున అంటే ఏమి బలము, ఏమి తోడు, ఏమైపోయిన కార్యాలు ఎలాగ నేను చేస్తాను అన్నటువంటి అపనమ్మకంతో, అవిశ్వాసంతో మాట్లాడుతున్నటువంటి గిద్యోను ఇక్కడికి వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి విజయం పొందిన తర్వాత ఇది నాదే, ఇది నా వలనే, ఇది నా గురించే జరిగింది, ఇది నా వలనే కలిగింది, ఇది నేనే చేశాను, ఇది నా యొక్క శక్తే, ఇది నా ఆలోచనే, ఇది నా క్రెడిటే అని గిద్యోను అనుకోవటం లేదు. దేవుడు మాత్రమే మిమ్మల్ని ఏలాలి, దేవుడు మాత్రమే మిమ్మల్ని ఏలాలి. ఈరోజు ప్రియ సంగమ, చాలామంది దైవజనులు మొదలుకొని సామాన్య ప్రజల వరకు కూడా చేస్తున్న పని నేను నా అనేటువంటి ఈ అతిశయము ఎస్పెషల్లీ క్రైస్తవ సంఘాలలో కనబడుతుంది. నేను అనేటువంటి ఒక అతిశయం. చాలామంది దైవజనులు కూడా మనం చూస్తే కనుక, ఆలోచన చేస్తే కనుక ఇలాంటి ఒక ఆలోచన మాట విశ్వాసులు కూడా అలాగే తయారయ్యారు. పలానా అయ్యగారు రక్షణ, పలానా అయ్యగారి ద్వారా రక్షణ పొందానండి, పలానా అయ్యగారి ద్వారా స్వస్థత పొందానండి, పలానా అయ్యగారు ప్రార్థించారండి, ఏదో జరిగిందండి, ఫలానా అయ్యగారు నా గురించి ప్రత్యేకించి చేయి వేసి ప్రార్థించారండి, నాకు స్వస్థత జరిగింది. రక్షణ మొదలుకొని, స్వస్థత మొదలుకొని ఏదైనా సరే ఈరోజు ఏమవుతున్నామంటే విశ్వాసులు మొదలుకొని సామాన్య దైవజనులు, గొప్ప దైవజనుల వరకు దేవునికి చెందాల్సినటువంటి క్రెడిట్, ఘనత ఉంది చూశారు. ఏ దైవజనుడు ఎవరిని రక్షించగలడండి అసలు చెప్పండి? రక్షణ ఎవరిది? రక్షణ ఎవరివ్వాలి? రక్షణ ఎవరివ్వాలి? రక్తం ఎవరు కార్చారు? రక్షణ ఎవరిది? రక్తం ఎవరు కార్చారు? కేవలము బాప్తిస్మము మాత్రము ఇయ్యగలము, అది కూడా దేవుని యొక్క అనుమతి ఉంటే. బాప్తిస్మము రక్షణ మాత్రం కాదని చాలాసార్లు చెప్పాను. బాప్తిస్మం తీసుకుంటే రక్షించబడ్డాను అన్నటువంటి ఆ స్థితిలోనికి, మీరు ఆలోచనలోనికి ఎప్పుడు వెళ్ళద్దు. బాప్తిస్మము కేవలము ఒక గుర్తింపు మాత్రమే. ప్రభు నా సొంత రక్షకుడని బహిరంగంగా ఒప్పుకుంటున్నాం. అలా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే రేపొద్దున బయటకు వెళ్ళి మనము ఇష్టానుసారంగా జీవించకుండా ఒక హద్దు వేసుకోవడం అనమాట అండి. నిజమైనటువంటి రక్షణ ఏమిటంటే ప్రియులారా, విశ్వాస మూలంగా మారు మనస్సు పొంది పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి జీవించిన. బాప్తిసం తీసుకోవడము అది రక్షణ యొక్క పరిపూర్ణత కాదు, అది ఒక సైన్ మాత్రమే, ఒక సైన్ మాత్రమే. తర్వాత మన జీవితంలో మారు మనస్సు అనుభవం ఉండాలి, అలాగే విశ్వాసము, పరిశుద్ధాత్మ అనుభవాలు ఇవి కలగాలి. ఇవన్నీ ఎవరు చేయాలి అంటే దేవుడు మాత్రమే, ప్రభు మాత్రమే ఇచ్చారు. కనుక ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే నేను చేశాను, నా వల్ల జరిగింది అని దేవునికి చెందాల్సినటువంటి క్రెడిట్ ఉంది చూసారు.
దేవునికి మాత్రమే, దేవునికి చెందాల్సిందిగా దేవునికి మాత్రమే చెందాల్సినటువంటి ఘనత కానీ, గొప్ప కానీ, ఈ మహిమ కానీ, ఇవన్నీ కూడా సేవకులు లేదా మరొకరు తమకు తాము ఆపాదించుకోవడం మొదలుపెట్టారు. విశ్వాసులు కూడా ఎలా తయారయ్యారంటే గుంపులుగా మారిపోయారండి. మా సేవకులు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఈయన. చివరికి కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే సంఘాలు విశ్వాసులు సేవకులను హెచ్చించడానికి కొట్టుకునే పరిస్థితులు వచ్చేసాయి. మా సేవకుడు గొప్ప అంటే మా సేవకుడు గొప్ప, మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప. ఇంతకీ వీటన్నిటికీ కారణం, ఆధారం ఎవరు? గిద్యోను విజయానికి కారణం ఎవరు? గిద్యోను పిలిచింది ఎవరు? గిద్యోను బలపరిచింది ఎవరు? వీరందరి వలన రక్షించుకుంటే ఆ ఘనత ఇశ్రాయేలీయులు అతిశయానికి వాడుకుంటారేమో, నేను ఊరకనే ఒక్క వ్యక్తితో రక్షించినట్లు రక్షిస్తాను. ఇవన్నీ చెప్పి గిద్యోనుని పిలిపించి గిద్యోనుని బలపరిచి ఆ మిద్యానీయులను పారద్రోలింది ఎవరు? దేవుడు కదా. ఈ విషయాన్ని తెలియక ఇశ్రాయేలు ప్రజలు నీదే గొప్ప, నీదే ఘనత, నువ్వే మా రాజు అనంత మాత్రాన గిద్యోను విచక్షణ కోల్పోకూడదు కదా, అదే చేసింది. గిద్యోను ఏమాత్రము విచక్షణ కోల్పోలేదు. గిద్యోను ఏ సమయంలో తన పరిపక్వతను చూపించాలో ఆ సమయంలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్, ఆధ్యాత్మిక ఎదుగుదలను ఖచ్చితంగా కనపరుస్తూ, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు అస్సలు వెళ్ళడానికి అవకాశం లేదు, కేవలము యెహోవా మాత్రమే మిమ్మల్ని. ఎంత గొప్ప తగ్గింపు ప్రియులారా! ఈరోజు ఊరకే వచ్చే ఘనత గొప్పను రాకపోయినా మనము లాక్కునే దినములో ఉన్నాం. కానీ గిద్యోను తనదైనటువంటి ఆ స్థితిని అతను వదులుకుని, ఇది దేవుని ఘనత, ఇది దేవునికి మహిమ, ఇది దేవుని గొప్పతనం, ఇది దేవుని కార్యం, దేవుడు మాత్రమే నన్నైనా మిమ్మల్నైనా యానాలి అన్నటువంటి ఒక ప్రత్యేకమైన అనుభవం ఈరోజు క్రైస్తవ సంఘాలకు, దైవజనులకు, పెద్దలకు, విశ్వాసులకు అందరికీ కూడా ఇది ఒక ఆదర్శప్రాయం, ఇది ఒక హెచ్చరిక అన్న సంగతిని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. అందుకని మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనములు, మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనములు యేసుక్రీస్తు ప్రభువు తానే స్వయముగా మాట్లాడుతున్నారు. ఆ మాట, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. ఎంత అద్భుతమైంది! ఈ మధ్యన ఒక హైందవ సహోదరులు ఇంటర్వ్యూ చూస్తుంటే, ఆయన హైందవ సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినవారు. చాలా కాలం క్రితం విన్నాను, మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా అంటే బైబిల్ అంతటిలో అంత అద్భుతమైనటువంటిదే. కానీ బైబిల్ అంతటిలో ఒక్క మాటలో చెప్పాలంటే నాకు బాగా నచ్చినటువంటి పదం ఏంటంటే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. బైబిల్ ఒక అత్యున్నతమైనటువంటి గ్రంథం అనడానికి ఒక్క ముక్క చాలు అన్నాడు. బైబిల్ అత్యున్నతమైన గ్రంథం అనడానికి, అది మానవ జీవితానికి ఆశీర్వాదకరము, మేలుకరము, ఉపయోగకరము, సమాజాన్ని మార్చగలిగినటువంటి స్థాయి బోధలు అందులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత గొప్పవారో తెలియజేయడానికి ఈ ఒక్క మాట చాలు అన్నాడు. ఆ మాట ఏమిటంటే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు. ఇది మనము సమాజంలో అనుదినము మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో చూస్తూ ఉంటాం. కాస్త కలిగినప్పుడు నా అంతటి వారు లేరు అనుకున్నవారు కొన్నాళ్ళు పోయిన తర్వాత కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. తమ జీవితంలో ఎంత ఉన్నా అణగి ఒదగి ఉన్నవారు ఎప్పటికీ అత్యున్నతమైన స్థితికి ఎదిగిన వారు కూడా ఉన్నారు. ఈరోజు గిద్యోను జీవితం ఇదే మనకు ఒక గొప్ప విజయం తర్వాత నా అంతటి వాడు లేడు అనుకుంటే, ఈరోజు గిద్యోను చరిత్రతో మనకు అవసరం లేదు. అంత గొప్ప విజయం తర్వాత కూడా గిద్యోను నేను కదయ్యా, నా కుమారుడు కదయ్యా, నా వారసుడు కాదు, దేవుడు మాత్రమే నిన్నైనా నన్నైనా ఏలాలి. ఎందుకంటే ఈ ఘనత దేవునిది, ఈ విజయము దేవునిది, ఈ గొప్పతనము దేవునిది, చెందాల్సిన మహిమ కూడా దేవునిది అంటూ అద్భుతమైనటువంటి విధేయత లేదా తగ్గింపు స్వభావాన్ని ఆయన మన ఎదుట కనపరుస్తున్నాడు. నిజమే, యాకోబు పత్రికలు 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక చక్కని మాట యాకోబు మాట్లాడుతూ ఉంటాడు. మనము కూడా ప్రభు దృష్టికి మనలను మనము తగ్గించుకోవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని చదవండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకున్నట్టు. హెచ్చించాలంటే ఎవరు హెచ్చించాలి? మనం అనుకుంటే హెచ్చింపు రాదు, మనం అనుకుంటే ఘనత రాదు, మనం కూర్చుంటే అధికారము చిక్కదు. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఎవరు హెచ్చిస్తారట? ప్రభువే మిమ్మల్ని హెచ్చించాలన్నా పడద్రోయాలన్నా ఆయన మాత్రమే చేస్తారు. అప్పుడు ప్రభువే మిమ్మల్ని హెచ్చించాలి. ఇంకొక చక్కని మాట పేతురు భక్తుడు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5-6 వచనాలలో అమూల్యమైనటువంటి ఆత్మీయ సంగతులు రాస్తూ ఉన్నాడండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని. దేవుడు అహంకారులను ఎదిరించి దీన మనస్సు అనే వస్త్రము చేత మనము
డెకరేట్ చేసుకోవాలంటాడు, అలంకరించుకోవాలంటాడు. అతిశయము, గర్వము ఎప్పుడూ అలంకారం కాదటండి. మనిషికి ఏదయ్యా అలంకారం అంటే తగ్గింపు స్వభావము, దీన మనస్సు మాత్రమే అలంకారం అంట. కనుక దీన మనస్సు అనే వస్త్రంతో మీరు అలంకరించుకోండి. ఆయన తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో దేవుడు ఒక టైం ఇస్తాడండి, రైట్ టైం ఇస్తాడు. ఆ టైంలో ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. చాలా కాలము గిద్యోను, ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల యొక్క పరిస్థితుల్లో అనగదొక్కబడి ఉన్నారు. ఇక మా జీవితం ఇంతనేమో అనుకుని ఉంటారు. అలాంటి సమయంలో గిద్యోనుని ఏర్పాటు చేసుకుని గిద్యోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విడుదల కలుగజేశాడు. నిజమే, మన జీవితంలో కూడా ఒక రైట్ టైం ఉంటుంది ప్రియులారా. ఆయన బలిష్టమైన చేతి కింద ఎప్పుడైతే మనం తగ్గింపు కలిగి ఉంటామో అప్పుడు ఆయన మనల్ని తన చేతితో ఎత్తి పట్టుకుంటారు. ఈరోజు గిద్యోను తగ్గింపు మనందరికీ కూడా ఒక హెచ్చరికతో కూడినటువంటి ఆదర్శవంతమైనటువంటి అనుభవం, హెచ్చరికతో కూడినటువంటి ఆదర్శవంతమైన అనుభవం. అతడు ఏమాత్రము ఘనతను ఆపాదించుకోలేదు, కానీ దేవుడే మనల్ని ఆలాలి అన్నటువంటి ఒక పరిపక్వతను చూపించాడు. ఈరోజు అలాంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలామంది ఉన్నారు. వారిని గురించి మనం త్వరగా ఆలోచన చేసుకుని ఒక 6-7 విషయాలు మనకున్న సమయాన్ని బట్టి ఆలోచన చేసుకుని ముందుకు సాగడానికి ప్రయత్నించారు. మొట్టమొదటిగా తగ్గింపు విషయంలో మనకు కనిపించే మొదటి వ్యక్తి అబ్రహాం. రిపీటెడ్గా ఈ వ్యక్తులు కనిపించవచ్చేమో కానీ ఆ సన్నివేశాలు వేరుగా ఉంటాయి. రిపీటెడ్గా ఈ వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటాయి. ఇంతకు మించి మరి ఎవరు ఉంటారండి? కొత్తగా నా గురించో మీ గురించి రాసుకోలేం కదా, నా గురించో మీ గురించో బైబిల్లో పెట్టుకోవాలి. అందులో ఉన్నవే చెప్పుకోవాలి, ఆయా సందర్భాలకు అనుకూలంగా మనం అన్వయించుకోవాలి. వారి నుంచి, వారి యొక్క ప్రవర్తన విధానం నుంచి మనం కొత్త సంగతులు నేర్చుకోవాలి. తగ్గింపు మనకి ఖచ్చితంగా అబ్రహాం గుర్తు రావాలి. అబ్రహాం ఎక్కడ తగ్గించుకున్నాడు? అన్ని చోట్ల తగ్గించుకున్నాడు. అబ్రహాం ప్రారంభం నుంచి ముగింపు వరకు అతడు అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించబడడానికి అతని తగ్గింపే కారణం. తగ్గింపు అంటే ఏమిటండి? మీరు ఒక మాట చెప్పారు, దానికి నేను లోబడ్డాను, అంతే కదండి. తగ్గింపు అంటే మీరు ఒక మాట చెప్పారు, దానికి నేను లోబడ్డాను. ఇక్కడ దేవుడు చెప్తున్న ప్రతి మాటకు అబ్రహాం ఏం చేశాడు? లోబడ్డాడు. నువ్వు లేచి నీ బంధువుల నుంచి, నీ దేశం నుంచి, నీ తండ్రి ఇంటి వారి నుంచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అక్కడ మొదలుకొని అబ్రహాము చనిపోయే వరకు, చివరికి కుమారుణ్ణి బలిగా ఇమ్మన్నప్పటికీ అబ్రహాము దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడ్డాడు. దాని అర్థం ఏంటంటే అబ్రహాము దేవుని సన్నిధిలో తగ్గించుకుని జీవించ, నేను నా అన్నటువంటి అనుభవాలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగిన వ్యక్తిగా జీవించాడు. అతని తగ్గింపు పరాకాష్ట మనం గడిచిన వారాల్లో కూడా మరి ఒక అంశముగా ధ్యానం చేసుకున్నాం. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం. మనం త్వరగా చదువు. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియును బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ప్రియులారా, అప్పటికి అబ్రహాముకు ప్రభువుకు ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసా అండి? వెరీ క్లోజ్ రిలేషన్షిప్. నేరుగా ఎప్పుడు చూసినా దేవుడు ఏమైనా చెప్పాలనుకుంటే కనుక నేరుగా అబ్రహాముతో మాట్లాడేవాడు, అంతే. అబ్రహాముతో మాట్లాడేవాడు. అలాంటి చనువు కలిగినటువంటి అబ్రహాం, అలాంటి స్వతంత్రత కలిగినటువంటి అబ్రహాం, దేవునితో ఎలాగైనా మాట్లాడే అంతటి గొప్ప స్థితి కలిగినటువంటి అబ్రహాం దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఉపయోగిస్తున్న పదం ఏమిటంటే, ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడా తెగించుచున్నాను. ఎవరైనా ఎప్పుడైనా కొంచెం చనివిస్తే వారి పట్ల మనకేమవుద్దంటే ఒక చులకన భావం వచ్చేస్తుంది. ఏముంది, పెద్ద డిఫరెన్స్ ఏముంది అన్నట్టుగా మారిపోతూ ఉంటాం. విలువలు తగ్గిపోతూ ఉంటాయి, వాల్యూస్ తగ్గిపోతూ ఉంటాయి. ఏమండి అన్న స్థితి నుంచి యారా ఊరే అనుకునే పరిస్థితికి వచ్చేస్తూ ఉంటుంది. అబ్రహాముకు దేవుడు చాలా చనువిచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఎంతో చాలా అద్భుతమైనటువంటి రిలేషన్, బాండింగ్ అనేది వారి మధ్య ఉంది. బట్ అబ్రహాము ఎప్పుడు గీత దాటలేదు. అందుకని ఇలా మాట్లాడగలుగుతున్నాడు, ధూళియు బూడిదనైనటువంటి నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఆయన ప్రభువని, ఆయన పాలకుడని, ఈయన దాసుడని ఎంత చక్కటి సంబోధన అబ్రహాము తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఆలోచించండి పిల్లరా. అంతేకాదు మరొక చోట కూడా అబ్రహాము జీవితంలో ఈ తగ్గింపు మనము చూస్తూ ఉంటామండి. అది ఆదికాండము 18వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 8వ వచనం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యుద్ధ ఆ చెట్టు కింద నిలిచాడు. ఇక్కడ ముగ్గురు మనుషులు రావడం వారిని గమనించి, అయ్యా
మీ దాసుని మీద కనికరం ఉంచండి, మీ దాసుని మీరు దాటిపోనివద్దు, కాస్తసేపు వెయిట్ చేయండి, మీకు భోజనం సిద్ధపరుస్తాను, కాస్త విశ్రమించి మీరు వెళుదురు. వెంటనే కాస్త పిండి భార్యకిచ్చి ఈయన మందలోనికి వెళ్ళి దూడను కోసుకుని దాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చి వారికి వడ్డించేశాడు. వడ్డించేసి ఎక్కడున్నాడు ఈయన? చెట్టు కింద నిలుచున్నాడు. చెట్టు కింద నిలుచున్నాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆ ముగ్గురు అక్కడ కూర్చుని భోంచేస్తుంటే విధేయునిగా తగ్గింపు స్వభావానికి 2 చేతులు కట్టుకుని చెట్టు కింద నిలుచున్నాడు. ఒకసారి ఆ ఊహలోనికి మీరు వెళ్ళండి, ఆ ఊహలోనికి వెళ్ళండి. ఎంత అద్భుతమైనటువంటి విధేయుడు. అబ్రహాముకు పక్కన కూర్చునే చనువు లేదా? పైగా అబ్రహాం ఇంటికి వచ్చారు కదా, ఆయన కూర్చుని వడ్డించవచ్చు, ఆయన కూర్చుని వడ్డించవచ్చు. లేదంటే ఇంతకుముందు ఎక్కడ కూర్చున్నాడు? ఆ ఎండవేళ గుమ్మం దగ్గర కూర్చొని సరుగు మీద కూర్చోచ్చు. అవేమీ చేయటం లేదు. వారు తింటుంటే చెట్టు దగ్గర దూరంగా వెళ్ళిపోయి చెట్టు దగ్గర చేతులు కట్టుకుని నిలుచుండి చాలా తగ్గింపు స్వభావంతో చూస్తుంది. ఈరోజు ప్రియులారా, దేవుని సన్నిధిలో అబ్రహాముకున్నటువంటి తగ్గింపు మనకుందా లేదా? దేవుని సన్నిధిలో అబ్రహాముకున్నటువంటి తగ్గింపు మనకుందా లేదా? అందుకే కవులు అబ్రహాముల గురించి బైబిల్ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పదం సువర్ణాక్షరాలతో వ్రాయబడుతుంది. అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదువుదాం. త్వరగా చదవడం అంటే ఇలా చదవడం అని కదా. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారండి? నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా. ఆయన అబ్రహామును ఒక స్నేహితునిగా చెప్తున్నాడు, ఒక స్నేహితునిగా చెప్తున్నాడు. ఎందుకు దేవునికి అబ్రహాముకు మధ్య ఎంత అద్భుతమైనటువంటి స్నేహము బిల్డప్ అయిందంటే జస్ట్ అబ్రహాము యొక్క తగ్గింపు, వినయము, విధేయత. దేవుడు అనుకుని ఉంటాడు, ఇలాంటి స్నేహితుడు ఒకడు నాకుంటే బాగును అని. అలాంటి స్నేహితుడు అబ్రహాము రూపంలో దేవునికి దొరికాడు. ఏం చెబితే అది విన్నాడు, ఏం చేయమంటే అది చేశాడు. చివరికి అది కుమారుణ్ణైనా తన దేశాన్ని విడిచిపెట్టమని చెప్పిన నిజమే. ఈరోజు తగ్గింపు అంటే దేవుని సన్నిధిలో మనల్ని మనము కోల్పోవడం అన్న సంగతిని ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయం 14లో కూడా శిష్యులను చూసి యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షవల్లి ఉపమానంలో ఈ మాటలు చెప్తున్నారు. దయచేసి చదువుకుందాం. యోహాను 15:14. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, చాలండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, మనతో కూడా చెప్తున్నాడు ఈరోజు. నేను మీకు ఏమైతే ఆజ్ఞాపిస్తున్నాను ప్రియులారా, అవి చేస్తే మీరు నా ఎదుట తగ్గింపు స్వభావాన్ని కలిగిన వారు. అప్పుడు నా ఎదుట ఎలా ఉంటారంటే మీరు నాకు స్నేహితులై ఉంటారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక గిద్యోను వలె అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధిలో తగ్గించుకున్న అబ్రహాము ఎంత హెచ్చించబడ్డాడంటే దేవుని స్నేహితునిగా మార్చబడ్డాడు. ఇక రెండవ వ్యక్తిని కూడా మనం చూద్దామండి. దావీదు తగ్గింపు. దావీదు చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి అండి. ఎంత తగ్గింపు కలిగిన వ్యక్తి అంటే 22వ సంకీర్తన 6వ చరణం. 22వ సంకీర్తన 6వ చరణము మనం చూద్దాం. నేను నరుడను కాను, నేను పురుగును. చాలండి, నేను నరుడను కాను, నేను పురుగును అంటున్నాడు. ఇది ఏ సందర్భంలో ఎప్పుడు రాశాడు మనము ఈ సమయానికి దానిని ధ్యానించటం లేదు. కానీ ఏ సందర్భంలో రాసిన దావీదు మాటలు చాలా అద్భుతమైన మాటలు. నేను అస్సలు నరుణ్ణి కాదు, నేను మనిషినే కాదు, నేను ఎలాంటి ఒక క్రీచర్, ఒక ఇన్సెక్ట్ అనమాట, ఒక పురుగులు అంటున్నాను, నేను ఒక పురుగులు అంటున్నాను. నిజమే, దావీదు తన జీవితకాలం అంతా ఇలాంటి లైఫ్నే దేవుని సన్నిధిలో జీవించాడు, ఇలాంటి లైఫ్నే దేవుని సన్నిధిలో గడిపాడు. 2-3 సందర్భాలు ఇది నిజమా కాదా అని ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 45వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనములో దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళుతూ ఈ మాట అంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను. ఏదైనా ఒక పని చేసామనుకోండి, ఏదైనా ఒక పని తలపెట్టాం, అందులో సక్సెస్ గురించి ఎదురు చూస్తున్నాం, మరొకటి చేస్తున్నాం. దాని గురించి ఒక పేరు చెప్పాలి లేదా ఒక సైన్ చేయాలంటే ఏం చేస్తాం మనం? దాని మీద ఒక సైన్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఒక సిగ్నేచర్ పెట్టాలంటే ఏం చేస్తాం? పక్కోడి పేరు పెడతామా మనం? పక్కోడి పేరు పెట్టాం కదా. ఏదో ఒక పని చేస్తున్నాం, బ్యానర్ పెడతాం, ఒక హెడ్డింగ్ పెడతాం. ఏం పెడతాం మనం ఒక షాప్ పెట్టామండి, ఒక పెద్ద షాప్ పెట్టాం, పేరు ఎవరిది పెడతాం? పక్కోడిది పెడతామా? మందే పెట్టుకుంటాం. ఇక్కడ గొల్యాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు.
దావీదు ఎంత వినయ విధేయతలో తగ్గింపు కలిగినవాడంటే, దావీదు అక్కడ పలుకుతున్నమాట, నేను యెహోవా పేరిట యెహోవా నామమును. ఈ మాటకు అర్థం ఏంటంటే, జీవించుచున్నవాడును నేను కాదు, క్రీస్తే. అంటే దేవునిని హెచ్చించడంలో దావీదు తను తాను కోల్పోతున్నాడు, అంతటి తగ్గింపు. అంతేకాదు, అదే సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనంలో, యుద్ధము యెహోవాదంతే, ఇందులో డౌట్ లేదు. యుద్ధము ఎవరిది? ఆయన పేరిట యుద్ధం చేస్తున్నాడు, యుద్ధము యెహోవాది. క్రెడిట్ గోస్ టు ఎవరిది? క్రెడిట్ కూడా ఎవరిది? దేవునిది. క్రెడిట్ కూడా ఎవరిదండి? దేవునిది. ఈరోజు ఇలాంటి వ్యక్తులు ప్రభు కొరకు కావాలి, ఇలాంటి వ్యక్తులు ప్రభు కొరకు కావాలి. నిజమే, దావీదే ధైర్యము దావీదుది, తెగింపు దావీదుది, వెళ్ళినవాడు దావీదు, రాళ్ళు ఏరుకున్నవాడు దావీదు, గొలియాతు అరుపులకు కేకలకు భయపడకుండా నిలదొక్కుని మాట్లాడినవాడు దావీదు, ఒడిశలలో రాయి పెట్టినవాడు దావీదు, తిప్పినవాడు దావీదు, విసిరినవాడు దావీదు. బట్ క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాడండి? యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదైతే విజయం ఎవరిదవుతుంది? విజయం కూడా ఆయనదే కదా. అలాంటి గొప్ప తగ్గింపును దావీదు కలిగి ఉన్నాడు. అంతేకాదు, మనం చాలాసార్లు చదువుకునే సందర్భం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాల భాగంలో, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగున మనవి చేశాను, నా ప్రభు అయిన యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏర్పాడు. దావీదు లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. నేను చాలాసార్లు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను. యెహోవా సన్నిధి అంటే ఎలాగో చక్కగా ఒక మంచి బిల్డింగ్ కట్టుకుని, లైట్లు వేసుకుని, ఫ్యాన్లు వేసుకుని, లేదా బెంచెస్ వేసుకుని హాయిగా వచ్చి కూర్చుండే పరిస్థితి కాదు. యెహోవా సన్నిధి అది అతి పరిశుద్ధ స్థలమైన సామాన్యులు కూర్చుండే స్థలమైనప్పటికీ ప్రియులారా, అక్కడ మనిషి కూర్చోవడానికి ఏమీ కూడా ఉండవు. మనిషి కూర్చోవడానికి ఏమి ఉండవు. కూర్చుంటే ఎక్కడ కూర్చోవాలి? ఆ క్రింద నేల మీద కూర్చోవాలి. బహుశా రాజ ఆభరణాలన్నీ పక్కన పెట్టేసి ఉంటాడు, సామాన్యమైనటువంటి దుస్తులతో వెళ్ళి ఉంటాడు. దేవుని సన్నిధిని, రాజు సన్నిధిని, ఒక చక్రవర్తి అని పిలువబడుతున్నటువంటి దావీదు ఒక సామాన్య వ్యక్తిలో కూర్చోండి, అయ్యా ఇంతగా హెచ్చించడానికి నేనే పాటుపడి, నా కుటుంబము. ఒక విషయం తెలుసా మీకు? దావీదు ప్రతిరోజు ఇదే ప్రార్థన. ఎప్పుడో లైఫ్లో ఒకసారి రాయబడింది కదా, ఒక్కసారి వెళ్ళాడేమో అని అనుకోవద్దు. దావీదు తన లైఫ్లో ప్రతిరోజు చేసే ప్రార్థన ఏమిటండి? దేవుని సన్నిధిలో తన స్థితిని, గతమును గుర్తు తెచ్చుకుని తగ్గించుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అందుకనే ప్రియులారా, దావీదును దేవుడు బహుగా హెచ్చించాడు. 78వ సంకీర్తన 70-72 చరణాలు. నా సేవకుడైన దావీదును గొర్రెల దొడ్డుల నుంచి పిలుచుకుని సింహాసనమును ఎక్కించాడు. ఎక్కడోడండి దావీదు ఎక్కడోడండి? గొర్రెల దొడ్డులో ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. ఈరోజు నిజమే, దేవుని దృష్టిలో నీవు తగ్గించుకోగలిగితే కనుక ఖచ్చితంగా ఆయన సింహాసనము మట్టుకు నిన్ను హెచ్చించగలడు అనే సంగతిని. ఇక మూడో విషయం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 13-14 చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుని, పరిసయ్యుని సుంకరి యొక్క ఉదంతం అనమాట. పరిసయ్యుని సుంకరి యొక్క ఉదంతం లూకాసు వార్త 18వ అధ్యాయం. 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయినా ఇతర మనుషుల వలన ఈ సుంకర వలన నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపద అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను చాలా అద్భుతమైనటువంటి, ఘనమైనటువంటి, అతిశయంతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఎక్కడైనా దేవుని ఘనత కానీ, దేవుని మహిమ కానీ, దేవుని గొప్పతనం కానీ ఉన్నదా? ఈ ప్రార్థన అంతా పరిచయం యొక్క ఆడంబరము మాత్రమే, అతిశయం మాత్రమే. ఆ గుమ్మం దగ్గర నిలిచినటువంటి సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అయితే సుంకరి దూరంగా నిలిచి ఆకాశం వైపు కన్నులెత్తుగా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని, దేవా, పాపినైనా నన్ను కరుణింపమని ప్రార్థన చేశాను. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేశాను. బట్ ప్రార్థనలు ఒకనిది అతిశయము, మరొకనిది తగ్గింపు. ఈరోజు అనేక మందిగా దేవుని సన్నిధికి ప్రార్థించడానికి వస్తున్నాం. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది ఆలోచన చేయి. అతిశయముతో ఉన్నటువంటి పరిచయని ప్రార్థన ఆయన త్రోసివేశాడు. విధేయతతో లేదా తగ్గింపుతో ఉన్నటువంటి, దేవా, నేను పాపను ఆకాశం వైపు కళ్ళెత్తడానికి ఆయన ధైర్యం చేయలేదట. ఎందుకంటే ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద రొమ్ము కొట్టుకొనొచ్చు, తన స్థితిని బట్టి రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా, పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తెచ్చబడి ఇంటికి వెళ్ళింది. నిజమే, పరిసయ్యుని దృష్టిలో సుంకరి చాలా పాపిగా చూశాడు. బట్ దేవుని దృష్టిలో సుంకరిని దేవుడు ఉన్నత స్థితిలో నీతిమంతునిగా భావించి మనం తగ్గించుకుంటే ప్రియులారా, భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4వ విషయాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26-28 వచనాల భాగం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26
28 వచనాల భాగాన్ని మనము ఆలోచన చేస్తే ప్రియులారా, మనకు బాగా తెలిసిన విషయమే కనాను స్త్రీ, సురేఫెనికే వంశస్థురాలైనటువంటి కనాను స్త్రీ. ప్రభు తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన కుమార్తె బలహీనంగా ఉన్నదని వచ్చి ప్రభు సహాయం చేయమని ప్రార్థించింది. ప్రభు పట్టించుకోలేదు. శిష్యులు అంటున్నారు, అయ్యా ఈమె కేకలు వేస్తుంది, పంపించాయి. ప్రభు ఆమెతో అన్నాడు, అమ్మ నేను నశించిన ఇశ్రాయేలీయుల దగ్గరికి తప్ప ఇంకెవరి దగ్గరికి నేను రాలేదు. పైగా పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయమని అడగడం ఏమైనా బాగుందా? ఆ 26 వచనం చదువుకుందామండి. అందుకైన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదని చెప్పగా ఇక్కడ ఆగిపోవాలండి. ఈ రెండింటిని మనము కలిపి చదువుకోవలసినటువంటి అవసరం. ఈ 26వ వచనపు 2వ భాగము, 27వ వచనపు మొదటి భాగం, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా. అక్కడ ఆగిపోతే విషయం అర్థమవుతుంది మనకి. ఎక్కడ ఆగిపోవాలి? నువ్వు కుక్కవు కదా అన్నప్పుడు ఆమె అంటున్న మాట, ఆమె నిజమే ప్రభువా. ఎంత చక్కటి అద్భుతమైన తగ్గింపు తెలుసా? ఆ నెక్స్ట్ వెర్స్లో ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం, నీ విధేయత గొప్పదైతే నీ విశ్వాసం కూడా గొప్పదవుతుంది. నీ విశ్వాసం గొప్పగా ఉండాలంటే నీ తగ్గింపు కూడా ఎలా ఉండాలండి? గొప్పగా ఉండాలి. నీ తగ్గింపు గొప్పగా లేకుండా నీవు గొప్ప విశ్వాసిని అని చెప్పుకుంటే అది కేవలము నిష్ఫలమైన నిష్ప్రయోజనకరమైనటువంటి స్థితి. ఇక్కడ ప్రభు ఆమెను గురించి అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడంటే దాని అర్థం ఆమె విధేయత చాలా గొప్పది. పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదని చెప్పినప్పుడు, అవును ప్రభా నువ్వు అన్నట్టు మేము కుక్కలమే, బట్ కుక్కలకు కూడా యజమానుని బల్ల దగ్గర రొట్టె ముక్కలు తినే అవకాశం ఉంది కదా. అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది. నేను అనుకుంటాను ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే ప్రభు అన్న మాటలకు నొచ్చుకోకుండా తను తాను తగ్గించుకుని నిజమే ప్రభువా అని అనగలిగేంత గొప్పది. ఈరోజు నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత విశ్వాసములో గొప్పగా ఎదుగుతావు, అంత విశ్వాసములో భక్తిలో నువ్వు గొప్పగా ఎదుగుతావు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తావు. ఇక ఐదవ విషయం తిమోతి మొదటి పత్రిక మనం చదువుకున్న 2వ భాగం, మొదటి అధ్యాయం 12 నుంచి 13 వచనాల భాగం. తిమోతి మొదటి పత్రిక. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన వారు ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసముతో చేసి తిని గనుక నేను కనికరించబడితిని. ఒకప్పుడు పౌలుగా మార్చబడకపోవడం, సౌలు ఎలా ఉండేవాడండి? చాలా అగ్రెసివ్గా ఉండేవాడండి. చాలా పొగరుగా ఉండేవాడు. చాలా మతపరమైనటువంటి నిష్ఠ విషయంలో కానీ, కులపరమైనటువంటి ఆధిక్యతల విషయంలో కానీ, పౌరసత్వపరమైనటువంటి ప్రత్యేకతల విషయంలో కానీ, జ్ఞానము విషయంలో కానీ, పాండిత్యము విషయంలో కానీ, ఏ విషయం చూసుకున్నా సౌలు చాలా అగ్రెసివ్ నేచర్ అనమాట అండి. ఊరుకునే వెంటనే తిరగబడిపోయాడు అనమాట. వెంటనే తిరగబడిపోయే నేచర్. అలాంటి తిరగబడి ఎంతో మందిని హింసించాడు, దూషించాడు. అతనే చెప్తున్నాడు, పూర్వం నీ దూషకుడును హింసకుడు ఊరుకునేవాడిని కాదు అన్నాడు. మాట్లాడితే తెగబడి ఎగబడి నా మతాని కొరకు, నా కులము కొరకు, నా జాతి కొరకు నేను నిలవబడిపోయేవాడిని అంటున్నాడు. అలాంటి పౌలు ఎంత తగ్గించుకున్నాడంటే ప్రియులారా, ఇదిగో నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును, ఇప్పుడైతే ప్రభు కృపచేత నేను కనికరించబడ్డాను అన్నటువంటి మాట ప్రభు కొరకు ఎంత తగ్గించుకున్నాడంటే, ఫిలిప్పీ 3వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు, 1 నష్టంగా ఎంచుకున్నాడు, 2 పెంటగా ఎంచుకున్నాడు. 1 నష్టంగా ఎంచుకున్నాడు, 2 పెంటగా ఎంచుకున్నాడు. ప్రభు కొరకే జీవిస్తాను, ఈ జీవితం ప్రభుదే, ఈ బ్రతుకు ప్రభుదే అన్నటువంటి స్థితి. అంటే సౌలు తను పూర్తిగా కోల్పోయాడు. ప్రభు కొరకు పౌలుగా తగ్గింపు స్వభావాన్ని కలిగి మార్చబడి ప్రభు కొరకు వాడబడ్డాడు. ఈరోజు ప్రియులారా, నేను కూడా సౌలుగా జీవించిన కాలాన్ని విడిచి, అనుభవాలు విడిచి, ప్రవర్తన విడిచి పౌలుగా తగ్గింపు స్వభావాన్ని, చిన్నవాడు అని అర్థం పౌలంటే, ఆ స్థితిని మనం కలిగి ఉండగలిగితే కనుక ఖచ్చితంగా ఆయన మనల్ని కూడా ఘనమైనటువంటి, బలమైనటువంటి సాధనంగా వాడుకుంటాడు. ఆయన కూడా తిరిగిన శిష్యులకు కూడా లేని గొప్ప ఘనత అండి. ఎంత ఘనత అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు పౌలు తప్ప ఇంకెవరు ఈ మాటలు చెప్పే సాహసం చేయలేదండి. కారణం క్రీస్తు వలె జీవించాడు, తన కొరకు జీవించలేదు, తను కోల్పోయాడు, తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, క్రీస్తు కొరకు సమస్తాన్ని పోగొట్టుకుని క్రీస్తు వలె జీవించాడు. అందుకే నా మాటలు చెప్పగలుగుతాం. ఈరోజు మనము పౌలు వలె తగ్గించుకుంటే కనుక మనము కూడా ఆయన
రాజ్య సువార్త కొరకు ఘనముగా హెచ్చించబడతామన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఇక 6వ అంశం, ఆదికాండము 41వ అధ్యాయం 15-16 వచనాలు. ఆదికాండము 41వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తే అక్కడ యోసేపు ఫరో సముఖానికి తీసుకురాబడ్డాడండి. యోసేపు ఫరో సముఖానికి తీసుకురాబడ్డాడు. ఫరో యోసేపుతో ఏమంటున్నాడండి, నీవు కలను విన్న ఎడల దాని భావము తెలుపగలవని నిన్ను గూర్చి వింటిని అనెను. నీవు కలలు విన్న ఎడల దాని గుర్చినటువంటి భావము తెలుపగలవని నిన్ను గూర్చి వింటిని అనెను. ఒక రాజు ఒక సామాన్యమైనటువంటి ఖైదీని తీసుకొచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. నీవు దర్శన భావాలు చెప్పగలవట కదా. యోసేపు సెటిల్ అయిపోయే ఒక మంచి అవకాశం వచ్చిందండి. తన లైఫ్ సెటిల్ అయిపోతుందండి, యోసేపు యొక్క లైఫ్. అప్పుడు యోసేపు ఏమంటున్నాడో తెలుసా అండి, తర్వాత వచనంలో చదవండి, కంటిన్యూ. 15-16 వచనాలు అన్నాను కదా నేను. యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరము ఫరోతో చెప్పాడు. నిజమే, ఒక క్రెడిట్ అవకాశం మళ్ళీ ఎవరికి వచ్చిందండి? గిద్యోనికి వచ్చినట్లే యోసేపుకి వచ్చింది. నువ్వు కలల భావాన్ని తెలియజేస్తావు కదా. ఈరోజు ఎంతోమంది ఉన్నారండి, స్వస్థతలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కలల భావాన్ని చెప్పేవారు కొంతమంది ఉన్నారు, దర్శన భావాన్ని చెప్పేవారు ఇంకొంతమంది ఉన్నారు, జరగబోయేది చెప్పేవారు ఇంకో ఉన్నారు, జరగబోయేది ఇంకేదో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు సోది చెబుతామన్నట్టు అయిపోయిందండి. సత్యము చెబుతామన్నవారు కరువైపోయారండి, సోది చెబుతామన్నవారు ఎక్కువైపోయారు. కేవలం ఆయన మనతో ఏం చెప్పాడు, ప్రభు ఏం చెప్పాడండి? ఆయన వెళుతూ గ్రేట్ కమాండ్మెంట్ ఏమిటండి? మీరు సర్వలోకానికి వెళ్ళి, అంతే. ప్రభు అది ఒక్కటి తప్ప ఇంకేం చెప్పలేదండి. సమస్త క్రైస్తవ జనాంగానికి ఆయన చెప్పిన ఒకే ఒక్క చివరి సందేశం ఏమిటయ్యా అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నెక్స్ట్ లైన్ ఏంటంటే, నమ్మిన వారి వలన ఈ అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారి వలన ఈ అద్భుతాలు జరుగుతాయి. జరగకపోవడం అనేది దేవుని యొక్క చిత్తం. ప్రకటించిన వారి వలన అని చెప్పడం లేదు ఇక్కడ. ఎవరైతే నమ్ముతారో వారి వలన ఈ అద్భుతాలు జరుగుతాయి. మీ పని ఏంటంటే అద్భుతాల దగ్గర మిమ్మల్ని మీరు అమ్మేసుకోవద్దు, స్వస్థతల దగ్గర మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. భావాలు చెబుతాను, ఆత్మల గురించి మాట్లాడుతాను అన్నటువంటి ఈ సాతాను యొక్క ఉచ్చు దగ్గర మీరు ఆగిపోవద్దు. మీ పని ఏమిటయ్యా అంటే స్వార్థ ప్రకటించండి, స్వార్థ ప్రకటించండి, స్వార్థ ప్రకటించండి. స్వార్థ ప్రకటించడం ఒక్కటే మార్గం. నిజమే, యోసేపుకు నీ అంతటి గొప్పోడు లేడట కదా, నువ్వు కలల భావాన్ని చెప్పేస్తావు కదా అని ఫరో అన్నప్పుడు నేనవండి అయ్యా చెప్పడానికి, నేనవండి. దేవుడే ఫరోకు క్షేమకరమైనటువంటి సమాచారం చెప్పాలి. నేను చెప్పినంత మాత్రాన అయిపోతుందా? బిలాము చెప్పినంత మాత్రాన ఇశ్రాయేలుకు శాపం వచ్చిందండి? బిలాము చెప్పినంత మాత్రాన ఇశ్రాయేలు ప్రజలకు శాపం వచ్చిందా? బిలాము శపించాలని చెప్పి బాలాకు కానుకలు తీసుకుని ఇశ్రాయేలు ప్రజలను చూసి శపించడానికి నోరు తెరిచినప్పుడల్లా ఏమొచ్చిందండి? ఇశ్రాయేలు ప్రజలకు దీవెనే వచ్చింది. యెహోవా ఆశీర్వదించిన వారిని శపించడం నా వల్ల అవుతుందని వెళ్ళిపోయి నోరు మూసుకుని. యెహోవా ఆశీర్వదించిన వారిని శపించడం నిజమే ప్రియులారా. యోసేపు రాజు తనకు క్రెడిట్ ఇవ్వబోతున్నాడు. నిజంగా కలభావం చెబితే ఓ అర్ధరాజ్యము రాజు కుమార్తెనిచ్చి పెళ్లి చేసేసే ఆనవాయితీ ఉన్నటువంటి కాలం అండి. ఇన్నాళ్ళు కథలు చదువుకునేవాళ్ళు, నిజమో కాదో తెలియదు కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే రాజు ఏం ప్రకటించేవాడండి? అర్ధరాజ్యం ఇస్తాను, నా కుమార్తెను పెళ్లి చేసుకున్న మిగిలిన రాజ్యం ఎవడదవుద్ది? మిగిలిన అర్ధరాజ్యం కూడా ఈయనదే. అలాంటి పరిస్థితులు ఉన్న కాలంలో యోసేపు క్రెడిట్ తీసుకోవటం లేదు. నేనేమన్నా చెప్పడానికి, దేవుడే ఫరోకు కల భావము దర్శన భావము క్షేమకరంగా తెలియజేస్తాడు. నిజమే, యోసేపు యొక్క తగ్గింపు 41వ అధ్యాయం 41 నుంచి వచనాలు చదువుకుంటూ వెళితే యోసేపుతో ఫరో అంటాడు, నీకంటే ఈ కార్యము చేయడానికి ఎవడయ్యా ఉన్నాడు? నీవే ఈ కార్యము చేపట్టు. ఇదిగో ఈ క్షణమే నేను ఐగుప్తు దేశం మీద అధికారిగా నియమిస్తున్నాను. ఉంగరం పెట్టాడు, రథం ఇచ్చాడు, సెకండ్ చారియట్ అనమాట అండి, 2వ రథాన్ని ఇచ్చాడు. ప్రకటించాడు ఏమనంటే, ఫరోను నేనే అయినప్పటికీ యోసేపు సెలవు లేకుండా అటండి ఒకడు తన చేతినైనను కాలినైనను ఆడించకూడదటండి. కనీసం ఓపడం కూడా కుదరదటండి. ఎవరి సెలవు లేకుండా? యోసేపు సెలవు లేకుండా. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అండి. ఏ పోస్ట్ అండి? ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చేసాడు. ఎందుకంటే యోసేపు యొక్క విధేయత, తగ్గింపు స్వభావం. చివరిగా మనం 7వ అంశం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనము చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరియు ఆయన ఆకారమునకు
ఆకారమునకు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను పరలోక రాజ్యంలో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక దాసుని స్వరూపమును ధరించుకుని ప్రియులారా, ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, ఎవరండినా? యేసుక్రీస్తు. సాక్షాత్తు సర్వలోకనాథుడే, సాక్షాత్తు పరలోక సింహాసనపు అధీనుడే, సాక్షాత్తు సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అయిన దేవుడే ఏం చేశాటండి? మనల్ని, పాపులమైనటువంటి మనల్ని రక్షించుకోవడం కొరకు, దక్కించుకోవడం కొరకు మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడటండి శిలువ మరణానికి. ఇక ఆయనే తగ్గించుకుంటే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. 9-11 వచనాలు. అలా తగ్గించుకున్నందున అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము అందువలన, తగ్గించుకున్నందువలన ఆయన నామం ఈరోజు ఏమైందండి? పైనామముగా ప్రతి నాలుక ఆయనను స్తుతించుటకు, ప్రతి మోకాలు ఆయన నామమును వంగుటకు దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించాడు. ఈరోజు ప్రియులారా, ఒక చిన్న పని ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఆ తగ్గింపు, గిద్యోను తగ్గింపు ఈరోజు చరిత్ర పురుషునిగా గిద్యోనుని పెట్టింది. అబ్రహాము తగ్గింపు, యోసేపు తగ్గింపు, అలాగే దావీదు తగ్గింపు, ఇలాగూ అనేక మంది యొక్క తగ్గింపు వారి వారి జీవితాలను హెచ్చించి గణపరిచి ఉన్నత స్థితిలో నిలిపినట్లుగానే ఈరోజు ఘనతైన, మహిమైన, ప్రభావమైన దేవునికి చెందాలని మనం భావిస్తూ దేవుని సన్నిధిలో ఎప్పటికీ మనల్ని మనం తగ్గించుకున్న వారంగా విధేయత చూపగలిగితే కనుక ఖచ్చితంగా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్న మాట ప్రభు మన జీవితంలో నెరవేరుస్తాడు. అట్టి బ్రతుకు, అట్టి అనుభవము మరి ప్రభు సన్నిధిలో మనం కలిగి ఉండి దేవుని కృపలో హెచ్చించబడడానికి పరిశుద్ధాత్మని మాటలు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమెను తల నుంచి ప్రార్థన చేస్తున్నామండి. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధ పదం నిజమైన ఆయన గిద్యోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మీరు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. అందుకు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, నీవు తప్ప మాకు వేరొక ఏలిక వద్దు. గిద్యోను అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుని అస్సలు ఏలడానికి కుదరదు. యెహోవాయే మిమ్మల్ని ఏలు. ఎంత తగ్గింపు, వినయము, విధేయత నాయన. ఈరోజు క్రైస్తవ జీవితాలలో మేము కూడా అంటే తగ్గింపును కలిగి మీ కృపలో హెచ్చించబడడానికి సహాయం చేయి. విన్న వాక్యం మా హృదయంలో తగ్గింపు అనే ఆత్మీయ పరిపక్వత కలుగు చేయడానికి కృప దయచేయమని, ఫలింపచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.